In this video, we will discuss about problems on magnetic vector potential. Magnetic vector potential లో మనము ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి గివెన్ magnetic vector potential A equal to minus rho by 4 AZ Weber per meter. Calculate the total magnetic flux crossing the phi equal to pi by 2 rho in between 1 to 2m. Z వచ్చేసి 0 to 5m. మనకు ఇది ఇప్పుడు ఈ ఇచ్చిండు కదా, మనకు ఏ అనేది ఇచ్చిండు, నెక్స్ట్ ఫై అనేది ఇచ్చిండు, నెక్స్ట్ రో ఇచ్చిండు, జెడ్ ఇచ్చిండు. ఇప్పుడు మనము ఏం కనుక్కోవాలి? క్యాల్కులేట్ టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కనుక్కోవాలి. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కనుక్కోవాలంటే మనకు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ఫార్ములా వచ్చేసి మనకి ఏంటంటే డెల్ క్రాస్ ఏ, ఇది డెల్ అనమాట, డెల్ క్రాస్ ఏ ఈక్వల్ టు 1/ρ. ఇక్కడ కర్ల్ కాబట్టి, అంటే క్రాస్ అంటే కర్ల్ అనమాట. కర్ల్ అని కనబడితే చాలు మనం డెట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంది ఫస్ట్ ఏమి ఇచ్చిన మనకు రో, నెక్స్ట్ ఫై, నెక్స్ట్ జెడ్, ఆర్డర్ వైజ్ అనమాట. రో, ఫై, జెడ్, ఓకేనా. ఏరో అనేది ఒక డైరెక్షన్, నెక్స్ట్ రో ఏ5 అనేది ఒక డైరెక్షన్. ఫైకి ఎందుకు మళ్ళీ ఇక్కడ రో తీసుకున్నామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకున్నాను అనుకోండి, ఇక్కడి నుంచి ఇక్కడికి ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ మధ్యలో ఉండేదే 5 అనుకోండి, మనకు π/2. అంటే ఈ π/2 అనేది ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏంది, రో. ఈ డిస్టెన్స్ వచ్చేసి నాకు రో అనమాట. ఈ డిస్టెన్స్ వచ్చేసి నాకు రో. ఏది ఇక్కడి నుంచి రేడియస్ కదా, ఇది రో, ఇది 5. అంటే యాంగిల్ కావాలంటే కన్ఫామ్గా రో ఇంటూ ఏ5 అనమాట. రో అనేది రో లేకోకుంటే, ఇప్పుడు ఈ లైన్ అనేది లేకోకుంటే ఇక్కడ రేడియస్, ఈ రో అనేదే రాదు కదా, యాంగిల్ అనేది రాదు కదా, అందుకు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏజెడ్ అనేది యాంగిల్ కాదు కాబట్టి ఓన్లీ ఏజెడ్ అనే డైరెక్షన్. నెక్స్ట్ ఇక్కడ రో కదా, డో/డో. ఇక్కడ 5 కాబట్టి డో/డో5. ఇక్కడ జెడ్ కాబట్టి డో/డో/జెడ్. ఓకేనా, ఇంతవరకు క్లియర్గా అర్థమై ఉంటుంది. ఈ ఫస్ట్ ఉంది కదా, మీరు ఇది స్కిప్ చేయండి డైరెక్ట్, ఇదంతా ఏం రాయడం అవసరం లేదు, డైరెక్ట్ మీరు స్కిప్ చేసేయండి. స్కిప్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే, స్కిప్ చేయను ఇది కన్ఫామ్ నేను రాయాలి అనుకుంటే, ఇక్కడ ఏముంది, ఏరో ఉంది, అంటే ఇక్కడ క్యాపిటల్ ఏరో, ఇక్కడ రో క్యాపిటల్ ఏ5, ఇక్కడ ఏజెడ్ ఉంది కాబట్టి క్యాపిటల్ ఏజెడ్. ఓకేనా. నెక్స్ట్ 1/ρ. ఏరో అంటే ఏంది, మనకి 0. మనకి ఇచ్చింది ఏంటంటే ఓన్లీ చూడండి, ఇక్కడ ఏజెడ్ ఒక్కటి ఇచ్చిండు, అంటే జెడ్ డైరెక్షన్లో ఉంటే ఇది ఏజెడ్కి సంబంధించింది అనమాట. ఏజెడ్ ఇచ్చిండు, రిమైనింగ్ అనేది ఏమి ఇలా. ఏజెడ్ కూడా ఏమి ఇచ్చిండు, -ρ/4 ఇచ్చిండు. -ρ/4 అనేది రాసుకున్నా, -ρ/4 అనేది రాసుకున్నా చూడండి. నెక్స్ట్ రిమైనింగ్ ఇవన్నీ లేదు కాబట్టి 0లు. ఇప్పుడు ఏంది, నాకేం కావాలి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ కావాలి నాకు. ఇప్పుడు క్రాసింగ్ త్రూ కావాలి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిటర్మినెంట్ ఫామ్, ఇది పోద్ది, ఇంకేముంటుంది, ఈ రెండు ఉంటాయి, ఇది ఇంటూ ఇది మైనస్ ఇది ఇంటూ ఇది. ఓకేనా. 1/ρ అనేది యాస్టీజ్ అట్నే ఉంది. ఏం తీసుకుంటున్నా, ఇది తీసుకుంటే అప్పుడు ఇది ఇంటూ ఇది వస్తే అప్పుడు ఇది వస్తుంది అనమాట. నెక్స్ట్ ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది, అప్పుడు ఏమైంది, -ρ బయటికి తీసిన ఏ5 ρ/ρ అని -ρ/4 వస్తుంది. మైనస్ ఇది ఇంటూ ఇది అంటే 0 ఇంటూ ఎనీథింగ్ 0 అయిపోయింది అనమాట. ఇక్కడ ఫస్ట్ది మనకు ఇది క్యాన్సిల్ అయిపోయినప్పుడు ఇది ఇంటూ ఇది చేస్తాము, మైనస్ ఇది ఇంటూ ఇది. ఓకేనా, ఇంతవరకు. నెక్స్ట్ అలా క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, ρ/ρ ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ వచ్చేసి మనకేముంది, రిమైనింగ్ అన్నీ జీరోస్ అయిపోతాయి, ఓన్లీ ఇది ఒక్కటే ఉంటుంది కాబట్టి ఇది ఇప్పుడు ఇక్కడ చేస్తే ఏ5 అనేది బయట పెట్టిన, నెక్స్ట్ -ρ, ఇప్పుడు ఏంది, ρ/ρ డో/ρ ఇంటూ -ρ/4, -4 అనేది కాన్స్టెంట్ బయట పెట్టిన, రో డిడి మొత్తం క్యాన్సిల్ అయిపోతే -4 ఉంటుంది.
-4 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ ఏంది +4 అయింది. +4 A5 వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అనేది ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫ్లక్స్ వచ్చేసి ఫ్లక్స్కి ఏంది ψ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఇంటిగ్రల్ B.ds ఫార్ములా. B.ds కదా, మనకు రో ఏమి ఇచ్చిండు, సబ్స్టిట్యూట్ చేద్దాం. B అంటే ఏంది ఇక్కడ 1/4 A5. నెక్స్ట్ ds అంటే ఏంది, ds అంటే మొత్తం d dz d5 ఓకేనా, A5 ఇది వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రో తీసుకున్నా ఇక్కడ జెడ్ తీసుకున్నా కాబట్టి రో లిమిట్స్ రాయాలి, జెడ్ లిమిట్స్ రాయాలి. ఇవి ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్లో ఒక క్వశ్చన్లో ఇచ్చింది కదా, ఏంది రో వచ్చేసి 1 నుంచి 2 వరకు, నెక్స్ట్ జెడ్ వచ్చేసి 0 to 5, అదే ఇక్కడ రాసిన రో = 1 to 2, జెడ్ = 0 to 5. ఇప్పుడు దేనికి దానికి సపరేట్ చేద్దాం. 1/4 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసిన, 1/4 కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టేసిన. నెక్స్ట్ ఇంటిగ్రల్ రో = 1 to 2 d రో ఇంటిగ్రల్ 0 to 5 dz A5 రెండు A5లు అనేది బయటికి తీసిన. రెండు A5లు అనేవి మనం తీసేస్తాం, డైరెక్షన్ అనేది తీసేస్తే అప్పుడు ఏమవుతుంది 1/4 d రోని చేస్తే ఏమైంది, ఇప్పుడు dx అని చేస్తే ఏమైంది, ఇంటిగ్రల్ dx చేస్తే ఏమైంది x అయినట్టు, అలానే d రోని చేస్తే రో అవుతుంది. రో వచ్చేసి లిమిట్స్ ఎన్ని 1 నుంచి 2 వరకు. నెక్స్ట్ అలానే dz చేస్తే ఇక్కడ z ఉంది కాబట్టి z 0 to 5 లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది ఇక్కడ 1/4 2 - 1 అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. నెక్స్ట్ జెడ్కి సబ్స్టిట్యూట్ చేస్తే 5 - 0 మొత్తం ఎంత 1/4 1 5 మొత్తం ఎంత 5/4. 5/4 చేస్తే ఏమైంది 1.25 వెబర్స్ అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ ప్రాబ్లమ్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.